వెల్కమ్ టు గాయి టాక్స్. నేను రిటర్న్ టు ఆఫీస్ వెళ్తున్నా ఆఫ్టర్ మెనీ ఇయర్స్. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉండే. టీమ్ అందరినీ ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, ఇంతవరకు వర్చువల్గానే ఉండేది. అందుకే నేను అంతా వీడియో తీసుకున్నా, మీకు కూడా చూపిద్దామని. షార్ట్స్లో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను రిటర్న్ టు ఆఫీస్ షార్ట్స్ అన్ని పెడుతున్నా. సో లాంగ్ వీడియోలో ఇంకొంచెం క్లియర్గా చెప్పొచ్చు కదా, లాంగ్ వీడియో తీసుకున్నా. మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసేసి లంచ్ బాక్స్కి బగారా ఇంకా చికెన్ కర్రీ వండుకున్నాం. ఇంకా షార్ట్స్లో చూపించిన కదా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, అది కూడా చేసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఫస్ట్ డే కదా, నేను మెట్రో డ్రాప్ చేస్తాను కదా నాని. ఇంకా స్టార్ట్ అయినాం. ఆ రోజు నాకు బాగాలేదు అనుకుంటా, టైర్ పంక్చర్ అయింది. కొంచెం లేట్ అయిపోయింది నాకైతే. మా ఫ్రెండ్ మెట్రో దగ్గరనే వెయిట్ చేస్తుంది. లేట్ అయినా కూడా చేయించుకున్నాం, ఎందుకంటే నాని చాలా దూరం పోవాలి, ఇబ్బంది అవుతుందని. టైర్కి అయితే చాలా పెద్ద స్క్రూ గుచ్చుకుంది, చాలా పెద్ద హోల్ పడింది. ఇంకా ఆయన చాలా కష్టపడి చేసిండు. ఇంకా వేరే దగ్గర కూడా చూసి ఆడ కూడా సెట్ చేసిండు. ఫైనల్గా పంచర్ సెటప్ అయితే అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం నాగోల్ మెట్రో స్టేషన్కి. నేను టికెట్ కూడా ముందే బుక్ చేసుకుంటున్నాం, మళ్ళీ అక్కడ రష్ ఎందుకు అని. మంది ఫస్ట్ స్టాప్ నుంచి లాస్ట్ స్టాప్ వరకు ఇలా క్రాస్ అవుట్ చేసుకుంటున్నా టికెట్. ఇక నానికి బాగా చెప్పి స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, అది మెట్రో డిపో లోపలికి, మెట్రో ట్రైన్స్ అన్ని లోపలికి వెళ్తాయంట, నాకు నాని చెప్పిండు. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియా చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ చెకింగ్ కి పెట్టేసి నేనైతే లోపలికి వెళ్ళినా. అయితే టికెట్ స్కానింగ్ ఉంటుంది, అది కూడా అయిపోయినాక నేను పైకి వెళ్తున్నా ట్రైన్ కోసం. ఒక్కదాన్నే వెళ్తున్నా. మా ఫ్రెండ్ ఇంకా 3 స్టాప్స్ తర్వాత ఎక్కుతుంది నా ట్రైన్. సో నేను ఎక్కినాక దానికి ఫోన్ చేస్తాను. ఇట్లా పైకి వచ్చిన ఒక ట్రైన్ అయితే పోతుంది. ఒక ట్రైన్ వచ్చినాక కూడా చాలా మంది ఉన్నారు ఇంకా. సో ఇంకెళ్ళి నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఆపోజిట్లో అయితే ఒక ట్రైన్ వచ్చింది. సో అది లాస్ట్ డ్రాప్ అవుతుంది. మనకి ఫస్ట్ పికప్ కూడా అదే ట్రైన్. ట్రాక్ చేంజ్ చేసుకొని మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. दाईं तरफ खुलेंगी, कृपया अपने सामान को ले जाना ना भूलें। తరువాతి స్టేషన్ సింక్రనీ రాయ్దుర్గ్. ఇది చివరి. చూసారా ట్రైన్ ఎంత రష్ ఉందో. నాకైతే సీట్ దొరికింది. నా స్టాప్ కూడా వచ్చేసింది, లాస్ట్ స్టాప్. మా ఫ్రెండ్ నేను కలిసే వచ్చినాం. ఇంకా మేమైతే స్కై వాక్ త్రూ వెళ్తున్నాం ఆఫీస్కి. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను స్కై వాక్ మీద నుంచి. మంచిగా ఉండి అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ స్కై వాక్ వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది. స్కై వాక్ మీద నడవలేము అనుకునే వాళ్ళ కోసం మైండ్ స్పేస్ వాళ్ళు షటిల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. కానీ కింద లైన్ ఉంటుందంట, లైన్లో నిల్చోవాలి. లైక్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఉంటుంది. మాకైతే లేట్ అయిందని చెప్పినా కదా, అందుకే మేము షటిల్ చూస్ చేసుకోలేదు. నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే షటిల్ ఎక్కిన. సో ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నా, మీకు తెలుస్తుందని. ఇట్లా లైన్లో నిల్చోవాలి, లైన్లో వెయిట్ చేసి తర్వాత మన టర్న్ వచ్చినప్పుడు మనం ఎక్కాలి. కానీ ఇట్లా మంచిగా కూర్చుని పోవచ్చు, 1 కిలోమీటర్ నడిచే పని లేకుండా. మైండ్ స్పేస్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఫస్ట్లో ఇవన్నీ లేకుండే, ఓన్లీ లోపల బిల్డింగ్స్ స్టార్టింగ్ మామూలుగా ఉండే. ఇప్పుడు బాగా చేంజ్ చేసిర్రు. మేమైతే ఇంకా మా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసినాం. ఈ లోపల అంతా ఇట్లనే ఉండే, ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది. ఇంకా నేను లేట్ అయింది కదా, తొందర లోపలికి వెళ్ళి లిఫ్ట్లో ఇవన్నీ షూట్ చేసుకోవడం మర్చిపోయినా. ఇంకా డైరెక్ట్ మేము మా ఓడిసీకి వెళ్ళిపోయినాం. ఇదే మా ఓడిసీ.
మా టీం అయితే చాలా ఫ్రెండ్లీ ఉండే, నేను వెళ్ళగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు. ఇంకా ఎక్కువ మంది లేకుండా అని నేను నోటీస్ ఒక క్లిప్ ఇట్లా తీసుకున్నా, సో దట్ మనం వీడియోలో యాడ్ చేసుకోవచ్చు అని. లాగిన్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా లంచ్ టైం అయింది, క్యాఫ్టేరియా కూడా ఫుల్ క్రౌడ్ ఉండే. మేమైతే తొందర తినేసి పోయినాం ఇంకా వర్క్ చేసుకోవడానికి. నేను వర్క్ హౌస్లో ఏం వీడియో తీసుకోను, నేను ఫస్ట్ టైం వెళ్ళినా కదా ఆఫీస్కి, నాకు ఓడిసీకి యాక్సెస్ లేదు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి యాక్సెస్ రిక్వెస్ట్ రేజ్ చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయింది, మా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ బాగాలేకుండే మెడికల్కి వెళ్ళినాం, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అది కూడా. కానీ అక్కడ డాక్టర్ లేడు, ఇంకా కాల్ చేసి పిలిపించినాం, ఆమెకు అసలు బాగాలేకుండే. ఈ లోపల మేము అన్నీ ఒకసారి చెక్ చేసేసినాం, వెయిట్ కూడా చెక్ చేసుకున్నాం. చెకప్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మా ఓడిసీకి వెళ్ళి వర్క్ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, చాయ్ తాగాలి, నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఫ్రెండ్స్ తోటి నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన. ఇక్కడ పానీపూరి బండి కూడా పెట్టేసారు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మేము చాయ్ తీసుకొని బయటకు పోయినాం, ఆడ బయట కూర్చొని తాగినాం మంచిగా. నాకైతే నా ఓల్డ్ డేస్ గుర్తొచ్చినాయి, మా ఫ్రెండ్స్ తోటి ఇట్లనే బయటకు వచ్చి తాగుతుండే. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఇంకా మేము చాయ్ తాగేసి కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇలా టైం అయిపోతుందని పైకి వెళ్ళినాం వర్క్ చేసుకోవడానికి, లాగౌట్ టైం కూడా అవుతుంది. ఇంకా లాగౌట్ టైం అయిపోయింది, మేమైతే క్యాబ్స్ ఎక్కడానికి కిందికి వస్తున్నాం B3కి. ఇక్కడ చాలా వెండర్స్ ఉంటారు, మనకి ఏ వెండర్ వస్తుంది, ఏ క్యాబ్ వస్తుందని మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, మెసేజ్ వస్తే మెయిల్ వస్తుంది. సో మనం దాన్ని చూసుకొని వచ్చేయాలి. ఇంకా లేడీస్ లాస్ట్ డ్రాప్ ఉంటారు కదా, వాళ్ళకి ఎస్కార్ట్ని కూడా ఇస్తారు. సో మన దాంట్లో నేనే లాస్ట్ డ్రాప్ కాబట్టి మనకి ఎస్కార్ట్ని కూడా ఇచ్చిండ్రు. ఇంకా ఎస్కార్ట్ తీసుకొని వచ్చేసినాం, స్టార్ట్ అయిపోయినాం మేమైతే. మా క్యాబ్ అయితే కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చింది. ఇంకా అప్పుడు గణేష్ నిమజ్జనాలు కూడా ఉండే, ఇట్లా తీసుకెళ్తున్నారు, క్యూట్గా అనిపించింది నాకు ఈ మూమెంట్. చాలా మంది ఉండే కేబుల్ బ్రిడ్జ్ మీద, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఇట్లా నైట్ టైం రాలేదు, వద్దాం అనుకున్నా, కానీ ఇట్లా రావాల్సి వచ్చింది ఇప్పుడుగా. ఇంకా నేనైతే ఇంటి దగ్గరకు వచ్చేసిన, నాని వెయిట్ చేస్తుండే నా కోసం. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా ఈ రోజుకైతే ఆఫీస్ అయిపోయింది అండ్ వ్లాగ్ కూడా ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.